హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారి కూడా ఇంకొకటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము 3 days వర్క్ షాప్ నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎంతో చక్కటి టాపిక్, దేహానికి ఆక్యుప్రెషర్ అండ్ టాపిక్ అనేది అవసరమా అనే చక్కటి టాపిక్ ద్వారా నిన్న మనము దేహానికి ఖచ్చితంగా ఆక్యుప్రెషర్ అనేది అవసరం అని చెప్పని చక్కగా తెలుసుకుందాం. ఈ రోజు ట్యాపింగ్ గురించి చక్కగా దాని యొక్క ఉపయోగాలు, అది ఎలా చేసుకోవాలి అని మేడం ద్వారా చక్కటి జ్ఞానాన్ని పొందుదాం మాస్టర్స్. నిన్న డే 1 కంప్లీట్ చేసుకొని ఈ రోజు డే 2 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. మేడం ని ఆహ్వానించుకొని మేడం ద్వారా జ్ఞానాన్ని పొందుదాం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి గురువు అయిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్. మరియు బ్రహ్మాస్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకేమా, మన నిన్న పార్ట్ 1 లో మనం ఆక్యుప్రెషర్ గురించి తెలుసుకున్నాం. ఆక్యుప్రెషర్ ఎందుకు మన దేహానికి అవసరమా అనే టాపిక్ మీద మనము థియరీ ప్రాక్టికల్స్ రెండు జరిగాయి అన్నమాట. అదే విధంగా ఈ రోజు కూడా ఇది ట్యాపింగ్ అనేది అవసరమా, బాడీకి ట్యాపింగ్ కూడా చాలా చాలా అవసరము. ఎందుకంటే మన బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది ఎన్నో 2,72,000 నాడులు అన్నమాట. దానిని మన యోగులు ఇంకా కుదించి 72,000 నాడుల కిందికి చెప్పడం జరిగింది. కానీ మన మజిల్స్ లలో కూడా మనకి ట్యాపింగ్ అవసరం. ఎందుకంటే మనం ఎక్కువ సమయం గంటలు వంటగది దగ్గర లేడీస్ నిల్చోవడం జరుగుతుంది, లేకుంటే బయట జాబ్స్ వెళ్ళిన దగ్గర కూడా నిల్చోవాల్సి వస్తుంది. గంటలు కూర్చోవడం జరుగుతుంది. కూర్చుంటే గంటలు కూర్చోవడము, లేకుంటే నిల్చున్నా గంటలు నిల్చోవడం. అలా నిల్చోవడం వల్ల, అలా ఒకే దగ్గర కూర్చోవడం వల్ల అన్ని మన మజిల్స్, మన నర్వ్ సిస్టమ్ అంతా స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోతే గట్టిగా బిగబట్టేస్తాయి అన్నమాట. మనం సడన్ గా అట్లా మామూలుగా లేచి నడుద్దాం అనేసరికి నడవనీయకుండా బిగబడతాయి, పిక్కలు బిగబడతాయి, మజిల్స్ బిగబడతాయి, నర్వ్ సిస్టమ్ బిగబడుతుంది. ఇవన్నిటికీ మనకి ప్రాబ్లమ్స్ కింద కనబడుతుంది. పోన్ అవే పెరిగి పెద్దయి, దాన్నే మనకి ఏమంటారు, ఈ మధ్య అందరికి నర్వ్స్ అంటే వెన్నెముక నుంచి కింద వరకు కాళ్ళ వరకు ఆ యొక్క నరం గుంజుతూ ఉంటుంది అనమాట. అంటే మోకాళ్ళ కింద నుంచి పాదాల వరకు నరం, సయాటికా అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. సయాటికా అనేది చాలా మట్టికి చేతుల కన్నా వస్తుంది, లేకుంటే కాళ్ళ కన్నా వస్తుంది అనమాట. వీలైన మట్టికి ఎక్కువగా మనం ఎడం చెయ్యి, ఎడం కాలు చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఎక్కువగా మనం ఉపయోగించేది కుడి చేతినే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. అన్ని పనులకి మనము ఎక్కువగా కుడి చేయినే ఉపయోగిస్తుంటాం అన్నమాట. ఏ పని చేయాలన్నా, దేనికైనా ఒకదానికే ఎడం చేతిని చాలా మట్టికి ఎడం చేయి ఒకదానికి అవసరము, తప్పనిసరి చేయడం. కానీ ఎప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కానీ లెగ్ కానీ మనం ఎడం చేయి కానీ ఎడం కాలు కానీ ఈ భాగాన్ని మనం ఎక్కువగా ఉపయోగించినందువల్ల అది యాక్టివేషన్ లో తక్కువగా ఉండి ఆ చేతులు, కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు ఎక్కడైనా మీకు తిమిర్లు పట్టినట్టు కూడా కనబడుతుంది. తిమిర్లు వస్తాయి తప్పకుండా. ఎంతో మంది చెప్తారు మాకు చేతి వేళ్ళ తిమిర్లు, కాళ్ళల్లో తిమిర్లు పడుతున్నాయని. ఆ తిమిర్లు అంటే ఏంటి, మనం ఏ భాగాన్ని మనం యూజ్ చెయ్యమో, ఉదాహరణకి మనం వెహికల్ తీసుకోండి, వెహికల్ మనం వాడకుండా ఒక మూలన పెట్టేస్తామంటే దానికి కూడా అది వాడక తుప్పు పట్టినట్టు అయిపోతుంది. తుప్పు పట్టాయి మనం వాడినప్పుడు గరగర సౌండ్స్ కూడా వస్తుంటాయి చూడండి, పెద్ద పెద్ద సౌండ్స్ కూడా వస్తుంటాయి. ఏమైనా మిషన్స్ లాంటివన్నీ కూడా మనం వాడకుండా పక్కన పెట్టామంటే ఇంకా సౌండ్ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అట్లా తప్పనిసరిగా మన మజిల్స్ ని మనం వాడుతూ ఉండాలి. ఈ జాయింట్స్ దగ్గర కూడా తప్పనిసరిగా మనకి ఈ ట్యాపింగ్ అనేది అవసరం. జాయింట్స్ కి ట్యాపింగ్ అవసరం, మజిల్స్ కి అవసరం, మరియు నర్వ్ సిస్టానికి కూడా అవసరమే. అది మనం ఇంకా షట్చక్రాల 7 భాగాల కింద మన షట్చక్రాస్ కి ముఖ్యమైన శక్తి సంచార కేంద్రాలకి 7 భాగాలుగా చెప్పుకోవడం జరిగింది. వాటికి మనం ట్యాపింగ్ ఎక్కడెక్కడ చేయాలో మనం తెలుసుకుందాము. మరియు టోటల్ బాడీకి ఎలా ట్యాపింగ్ చేసుకోవాలో కూడా మనం ఈ రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందు
టోటల్ బాడీకి ఎలా ట్యాపింగ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ తలపై భాగం నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు చేయాలనుకున్న వాళ్ళు మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మన చేతి వేళ్ళు ఉన్నాయి కదా, ఆ చేతి వేళ్లతో ఇట్లా ఇట్లా మనం ఇలా కొట్టుకోవాలి. కొట్టడం 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా రౌండ్ గా కూడా మనం చేసుకోవచ్చు. పై నుంచి కిందకి గట్టిగానే చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, మనకి ఏ ప్రాబ్లం అవ్వదండి. ఇంకా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అనమాట. మన బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్లనే మనకి ఈ ఒక బ్రెయిన్ లో పెయిన్ రావడము, తలనొప్పి రావడము, హెడేక్ అంటారు కదా, తలనొప్పి అని. ఇట్లా రౌండ్ గా పైకి కిందికి పైకి కిందికి చుట్టూరా వెనకాతల ఫ్రంట్ బ్యాక్ సైడ్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఉంటది బ్యాక్ సైడ్. అట్లా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 10 టైమ్స్ 20 టైమ్స్ మన ఇష్టం. మనకి ఎక్కడ అట్లా చేస్తున్నప్పుడు మనకి పెయిన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. పెయిన్ కూడా మీకు తెలుస్తుంది. పెయిన్ ఉన్నదంటే అక్కడ బ్లాక్ ఉన్నది అని అర్థం అనమాట. మన 10 టైమ్స్ చేసుకో, అంటే మొత్తం మన బ్రెయిన్ కి మన తల మొత్తం రౌండ్ మొత్తం ట్యాపింగ్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి కిందకి రౌండ్ గా ట్యాపింగ్ చేసుకోండి. ఒక 10 టైమ్స్ ఉండొచ్చు, 20 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ మీరు ఎక్కువ సమయం చేసుకోవచ్చు. మరియు ఇంకా మన దీనికి నుదుటి భాగంలో కూడా ట్యాపింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా కంటి పైన 1 2 3 4 5 6 7 8 9. కంటి చుట్టూ మళ్ళీ ముక్కు పక్కలమ్మట, ఈ చెంపల దగ్గర ఇక్కడంతా కూడా నర్వ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. మనకి ఎన్నో వేల నాడులు జంక్షన్స్ అన్ని ఇట్లా పైనుంచి కిందికి వెళ్తూనే ఉంటాయి. ఈ ముక్కు పక్కలమ్మట అంతా కూడా మీరు ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల మనకి ముక్కుకి ఏ బ్లాక్స్ ఉన్నా, కుడి ముక్కు ఎడం ముక్కు ఏ బ్లాక్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. మెడ దగ్గర కూడా మెడ చుట్టూరా, అలా చెవు దగ్గర కూడా మెడ చుట్టూరా ఈ విధంగా ట్యాపింగ్ చేసుకోండి. ఇష్టం 10 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. మెడ వెనుక భాగం కూడా 1 2 3 4 5 6 7 8 9 10. మెడ పై భాగం మెడ వెనుక భాగంన మనం ఒక 10 టైమ్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మన రెండు చేతులు ఉన్నాయి కదా, మన లెఫ్ట్ సైడ్ చేద్దాం ఎక్కువగా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువగా మనం యూజ్ చేయం కనుక తప్పనిసరిగా లెఫ్ట్ సైడ్ మనం భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. భుజం పైన 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా షోల్డర్ 1 2 3 4 5 6 7 8 9 10. ఎప్పుడైతే షోల్డర్ పైన 10 టైమ్స్ చేసామో షోల్డర్ కింద కూడా 10 టైమ్స్ చేయాలన్నమాట. ఎక్కడైనా సరే జాయింట్స్ దగ్గర పైన 10 టైమ్స్ మనం ట్యాపింగ్ చేసినప్పుడు జాయింట్స్ కింద దాని కింద కూడా మనం 10 టైమ్స్ చేయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది జాయింట్స్ దగ్గర అన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం చెయ్యంతా మనం ట్యాపింగ్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 9. ఇట్లా మొత్తం ఇట్లా ఫ్రంట్ సైడ్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ అదే బ్యాక్ సైడ్ కూడా చేయాలన్నమాట. మొత్తం మజిల్స్ కి, నర్వ్స్ కి, అన్నిటికీ ట్యాపింగ్. 1 2 3 4 5 6 8 9 10. ఇప్పుడు మోచేయి, ఇది మోచేయి కదా, మోచేయి ఫ్రంట్ 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్ సైడ్. మళ్ళీ ఇక్కడ మజిల్ వేళ్ళకి, చేతి వేళ్ళు చేయికి మధ్యలో జాయింట్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఫ్రంట్ సైడ్ 1 2 3 4 5 6
7 8 9 10 మళ్ళీ చేతి వేళ్ళు 1 3 4 5 6 7 8 9 10 1 2 3 4 6 7 8 9 ఇట్లా మనం లెఫ్ట్ సైడ్ చూపించాను మీకు ట్యాపింగ్ అనేది సేమ్ అలాగే మన రైట్ సైడ్ కూడా అదే ట్యాపింగ్ రైట్ సైడ్ హ్యాండ్స్ కూడా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మళ్ళా ఈ ఫ్రంట్ మన హృదయ స్థానం అలాగే హృదయ స్థానంలో కూడా ఇక్కడ రెండు చేత కూడా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 అలా కిందికి 1 2 ఇక్కడ హార్ట్ లంగ్స్ లివర్ ఉంటది కదా అలా నెమ్మదిగా కిందకి 10 టైమ్స్ చేసుకుంటూ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 కిందికి 1 2 6 7 8 9 10 ఇక పొట్ట దగ్గర మనకి జీర్ణకోశం ఉంటుంది. జీర్ణకోశము 2 సైడ్స్ ప్యాంక్రియాస్ ఉంటుంది అనమాట. మనకి 2 సైడ్స్ ప్యాంక్రియాస్ జీర్ణకోశం ఉండడం ద్వారా మనం ఏం చేయాలి, వాటికి మనం ట్యాపింగ్ చేయడం వల్ల మన జీర్ణకోశము ప్యాంక్రియాస్ మజిల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ బీపీలు ఉన్న వాళ్ళకి బ్యాలెన్స్ కూడా అవుతుంది. జీర్ణకోశంలో సరిగ్గా వాళ్ళకి డైజెస్ట్ కాని వాళ్ళకి జీర్ణకోశం కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, జీర్ణకోశం కూడా మనకి బ్యాలెన్స్ అవుతుంది. షుగర్ బ్యాలెన్స్ లేని వాళ్ళకి షుగర్ బ్యాలెన్స్ అవుతుంది. ప్యాంక్రియాస్ ఈ రెండు అన్ని కూడా మనకి ఈ విధంగా ఎక్కడ మనం నిల్చొని చూపిస్తే మీకు తెలుస్తుంది. ఈ కింద నాభి ఉంది కదా, నాభి కింద ముందు నుంచి స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 పైన ఇది నాభి పైన పొట్ట దగ్గర జీర్ణకోశం దగ్గర 1 2 3 4 6 7 8 9 10 ఓకేనా. ఈ రెండు పక్కల పైన కింద ఈ నాభి కింద నాభి పైన చేయబట్టుకొని మళ్ళా చేయాలి. 1 2 3 4 6 7 8 9 10 ఇది నాభి కింద నాభి పైన జీర్ణాశయము మనకి ప్యాంక్రియాస్ ఇవన్నీ ఈ భాగంలో ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా అలా ట్యాపింగ్ చేసుకుంటూ మళ్ళీ 4 పక్కల చేసుకో. ఇట్లా కూడా 1 2 4 5 6 7 8 ఇలా మళ్ళీ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా 1 2 3 4 6 7 8 9 10 1 2 3 4 6 7 8 9 10 ఈ బ్యాక్ సైడ్ మనకి ఎంతవరకు అంటే మనకి ఇక్కడ షట్చక్రాస్ ఉంటాయి కదా, ఆ షట్చక్రాస్ కూడా మనం ట్యాపింగ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళా కిందికి కాళ్ళ వరకు వెళ్దాం. తోడాల భాగం ముందు మనం ట్యాపింగ్ చేసుకోవాలి. ఇలా 1 2 ఇది 5 6 7 8 9 మళ్ళీ పైన 3 4 5 9 కింద దాకా వెళ్ళాలన్నమాట, కాళ్ళ కింద వరకు. అలా అలాగే పైకి లెఫ్ట్ సైడ్ మనం ట్యాపింగ్ చేసిన తర్వాత దాని ఆపోజిట్ రైట్ సైడ్ కూడా ట్యాపింగ్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైనా సరే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ తప్పనిసరిగా ట్యాపింగ్ చేసుకోవాలి. మళ్ళీ మోకాలు తీసుకోండి. ఇప్పుడు మనం మోకాల్ని ట్యాపింగ్ చేస్తాం అనమాట. అంటే సైడ్స్ 1 2 3 4 6 7 8 9 10 11 12 13 14 15
18, 19, 20 20 టైమ్స్ మోకాలు. చాలా మందికి మోకాళ్ళలో జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇట్లా 20 టైమ్స్ సైడ్లు కూడా చేయాలి. మళ్ళీ మధ్యలో ఫ్రంట్ లో కూడా చెయ్యి వెనక పైన పెట్టి 1 2 3 4 5 6 7 9 12 13 14 15 16 17 18 19 20. అంటే మోకాలు పై భాగం అంటే పైన ఒక చెయ్యి కింద ఒక చెయ్యి, ఆ రెండు చేతులు పెట్టి మనం ట్యాపింగ్ చేస్తున్నా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి పెయిన్ కనబడదు, వెళ్ళిపోతుంది. చూడండి, మీరు చేసి చూడండి. చేసి చూస్తే చాలా మంది చేయడం జరిగింది. నాకు కూడా అట్లాగా జాయింట్ పెయిన్స్ ఉండేటివి. ఆ జాయింట్ పెయిన్స్ కి నేను కూడా ఇలాగే ట్యాపింగ్ చేసుకున్నాను, నాకు తగ్గింది ఫ్రెండ్స్. ఇంకా చలికాలం వస్తుందనగా వర్షాకాలం చలికాలం నర్వ్స్ మజిల్స్ ఇంకా బిగబడుతుంటాయి. ఆ బిగబట్టినప్పుడు మనం ఆవాల నూనె కానీ నువ్వుల నూనె రాసి ఈ విధంగా ట్యాపింగ్ చేసుకోవాలన్నమాట. మళ్ళా మోకాల కింద పిక్కలు పిక్కలు సయాటికా ఉంటది, అంటే తొడల వెనుక భాగంన పిక్కల వెనుక భాగంన పచ్చగా మీకు సయాటికా అనేది వస్తుంది. దానికి కూడా మనము రొట్టెల కర్ర ఉంటది కదా, ఆ రొట్టె కర్రతోని మనం ఇట్లా రొట్టెలు ఎలా చేస్తామో మన తొడల పైన మన కాళ్ళ కింద మోకాళ్ళ కింద మళ్ళా పిక్కలు వెనక అంటే మోకాళ్ళ కింద పిక్కల వెనుక భాగంలో రొట్టెలు ఎలా చేస్తామో మనం ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ ప్రెస్సింగ్ అనేది ఆ విధంగా రుద్దినట్టు రొట్టెలాగే రుద్దినప్పుడు మీకు సయాటికా ఉన్న నర్వ్స్ పచ్చగా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక ఆగిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయినవన్నీ కూడా మనం ఈ విధంగా ట్యాపింగ్ చేయడం వల్ల, ఆక్యుప్రెషర్ చేయడం వల్ల మీకు అన్ని రిలీజ్ అయిపోయి ఫ్రీ అయిపోతుంది, ఫ్రీ మూవ్మెంట్ వస్తుంది. ఇది పిక్కల దగ్గర. ఇప్పుడు మనం పిక్కల దగ్గర కూడా 1 2 3 4 5 6 7 8 9 1 2 3 5 6 7 8 9 అలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అట్లా రెండు కాళ్ళకి చేసుకోండి. రెండు కాళ్ళకి చేయడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ ఎటువంటి నర్వ్ సిస్టమ్ అంటే మజిల్స్ పెయిన్స్, నర్వ్స్ పెయిన్స్, ఏ పెయిన్ ఉన్నా కూడా మనకి రిలీజ్ అయిపోతుంది. మరియు చక్రాస్ కూడా మన యాక్టివేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మూలాధార చక్రము. ఎక్కడ ఉంది మనకి మూలాధార చక్రము? ఇది ఈ భాగం అన్నమాట. ఈ వెనుక భాగం నుంచి మధ్యలో ఈ రెండింటికి మధ్యలో మనం కూర్చుంటాం కదా, ఆ కూర్చుంటాం మన దగ్గర 1 1 2 3 4 5 6 7 8 9 10. ఇది మూలాధార చక్రం మన యాక్టివేషన్ చేసుకోవడము. ఈ యాక్టివేషన్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా అయితే ఈ విధంగా 10 టైమ్స్ తీసుకోవచ్చు, 20 టైమ్స్ కూడా, 15 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. స్వాదిష్టాన చక్రం నాభి కింద 2.5 ఇంచెస్, నాభి కింద 2.5 ఇంచెస్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ చివర 1 2 3 4 5 6 7 10 11 12 13 14 15. నాభి పైన మూలాధార మణిపూరక చక్ర. మణిపూరక చక్ర మన యాక్టివేషన్ చేసుకోవాలంటే నాభి మధ్యలో కరెక్ట్ గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే. ఇది మణిపూరక చక్ర. మరియు హార్ట్ చక్ర అంటే అనాహత చక్ర. ఈ ప్లేస్ 1 2 3 4 5 6 8 9 12 13 14 15. ఓకే. 20. మరియు థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర అంటే విశుద్ధి చక్రం. 1 2 ఒక చేతితో చాలు. 1 2 3 4 థ్రోట్ చక్ర యాక్టివేషన్ వస్తుంది. మీకు థైరాయిడ్, పారాథైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మనకి యాక్టివేషన్ లోకి వస్తుంది. అలా ఆజ్ఞా చక్ర. ఆజ్ఞా చక్ర ఇది థర్డ్ ఐ చక్ర, జ్ఞాన నేత్రము. జ్ఞాన నేత్రాన్ని కూడా మనం ట్యాపింగ్ చేయాలి. 1 2 3 4 6 7 8 10 11 13 15 16 17 18 19 20. ఓకే అమ్మా. ఓకే ఫ్రెండ్స్. మరియు మన లాస్ట్ది ఇక్కడ
సహస్రార చక్ర కూడా మనం ట్యాపింగ్ చేయాలి. 1 2 3 4 5 6 7 14 15 17 18 20. ఈ విధంగా మనం చక్రాస్ యాక్టివేషన్ చేసుకోవడం, టోటల్ బాడీ యాక్టివేషన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు ఒక 10-15 మినిట్స్ లో అయిపోతుంది నాన్న. ఎక్కువ సమయం కూడా పట్టదు. మనం చేసుకునేది ఎక్కువ సమయం కూడా పట్టదు. ఒక 10-15 మినిట్స్ లో మనం చేసుకోవడం ద్వారా మన అన్ని చక్రాస్ బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి బ్లాక్స్ అవుతుంటాయి. మనం మానసికంగా సరిగా ఆలోచన విధానం సరిగా లేకున్నా, మన అన్కండిషన్ లోగా లేకుండా, నిస్వార్థం లేకుండా, అంటే స్వార్థపూరితంగా ఉంటూ ఉంటారు కొన్ని విషయాలలో. ఆ స్వార్థంగా ఉన్న బ్లాక్ ఏర్పడిపోతుంది. భయాందోళన, టెన్షన్, తెలియని టెన్షన్ వస్తూ ఉంటది. ఇప్పుడు ఒక జాబ్ లోకి వెళ్తారు, ఆ జాబ్ ఉన్నటువంటి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అనుకోండి, జాబ్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది, అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటదండి? టెన్షను, భయము. మళ్ళీ ఒక జాబ్ దొరికేంత వరకు లోపల టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే అశాంతికి గురవుతుంటారు, దుఃఖానికి గురవుతుంటారు. ఇట్లా అన్నప్పుడు అన్ని కూడా మనకి చక్రాస్ బ్లాక్ అయితాయి తప్పనిసరిగా. మళ్ళీ మనం తీసుకునే ఆహారం అనుకోండి, మూలాధార చక్రం, అదే మణిపూరక చక్రం దగ్గర మనం తీసుకునే ఆహారం సరికాని ఆహారం అయి ఉండొచ్చు. సరికాని ఆహారం అయినా కూడా మనకి డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లం ఇస్తుంది. ఆ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకి అక్కడ అంతా గ్యాస్ పట్టడము, యాసిడిటీ, అల్సర్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ చక్కగా మనం మన చేతితోనే మనం ఇలా ట్యాపింగ్ చేసేసుకుంటే 1 2 3 4 5 6 7 9 10. ఇది మూలధనం. తర్వాత మణిపూరక చక్కెర కింద అన్నమాట. ఆ కింద కిడ్నీస్ ఉంటాయి కదా, ఆ కిడ్నీస్ మన ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, దాని కింద ఉన్న వాళ్ళకి ఇదన్నమాట. ఎమోషనల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చాలా మంది ఎమోషనల్ గా ఫీలింగ్ ఎక్కువ ఉంటది అనమాట. ఆ లాస్ట్ మూలాధార చక్రము కోరికలు అతిగా ఉన్న వాళ్ళది మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రంలో మనం వెనక నుంచి ట్యాపింగ్ చేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది, బ్లాక్స్ తొలగిపోతుంది. ఇక్కడ ఇది హార్ట్, లంగ్స్, లివర్ అనేది ఈ హృదయ చక్ర అన్నమాట. హృదయ చక్ర అంటే అనాహత. ఇక్కడ హార్ట్, లంగ్స్, లివర్ ఈ మూడు ఉంటాయి. ఆ ముందు ఇక్కడ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది అయిన తర్వాత ఇక్కడ హార్ట్ చక్ర 1 2 3 4 5 6 7 9 10. అట్లా మీరు 10 టైమ్స్, 15 టైమ్స్, ఎనీ టైమ్స్ చేసుకోవచ్చు. ఓకేనా? చేతి వేళ్ళు కూడా ఎక్కడెక్కడ మనకి జాయింట్స్ ఉంటుందో ఆ జాయింట్స్ దగ్గర మనం ట్యాపింగ్ చేయాలన్నమాట. ఇట్లా 1 2 3 4 5 6 7 9 10. మరియు ఒక పెన్సిల్ తీసుకొని, పెన్సిల్ కూడా మన చేతి వేళ్ల పైన గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకోవడము, వేళ్ళకి వేలు ఒక పెన్సిల్ తీసుకొని చూపిస్తారు. ఇప్పుడు మన చిన్నపిల్లలు రాసుకునే పెన్సిల్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ ఆ పెన్సిల్ ని మనం వేళ్ళ పైన, ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ అని ఉన్న వాళ్ళకి ఇవి రెండు కాళ్ళు అన్నమాట. ఇది రైట్ లెగ్, ఇది లెఫ్ట్ లెగ్. ఇది రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. కనుక ఈ రెండిటికి మనకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి, ఈ మధ్యలో మనకి జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్స్ లలో మనము దీన్ని బట్టి ఇట్లా మధ్యలో ప్రెస్ చేయాలన్నమాట గట్టిగా. పైన దీనిపైన పెట్టి ప్రెస్ చేయండి. మీకు బాగా తెలుస్తుంది. పెయిన్ ఉన్న వాళ్ళకి నొప్పి వచ్చేస్తుంది అనమాట, తట్టుకోలేరు. అమ్మ నా వల్ల కాదు, తీసేయండి అంటాం అనమాట. అట్లా ఈ అన్ని వేళ్ళకి పెన్సిల్ తో టచ్ చేయండి. అంటే మీకు కనబడడానికి దీని మీద పెడితేనే మీకు బ్యాలెన్స్ బాగుంటది. ఇప్పుడు నా తొడ మీద చేయి పెట్టాను, తొడ మీద చేయి పెట్టి మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇది కూడా నాకు పెయిన్ కనిపిస్తుంది, పెయిన్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది వెన్నెముకకు సంబంధించింది అనమాట. ఈ బొటన్ వేలు అన్నిటికీ ఇంపార్టెంట్ అనమాట. వెన్నుపూస రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్, ఏ సైడ్ అయినా మీకు ఈ వెన్నుపూసకు సంబంధించింది, బ్రెయిన్ కి సంబంధించి పైన బ్రెయిన్ అన్న బొటన్. దీన్ని కూడా మీరు ఇలా పెట్టి ఇలా ఇది చేయండి, పెన్సిల్ తో రుద్దండి. కనబడుతుందా? 1 2 3 4 5 6 7 8 9 10. బాగా పెయిన్ వచ్చేస్తుంది నాకు, తట్టుకోలేదు. అట్లా ఈ వేళ్ళ పైన 1 2 చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. మీరు తొడల మీద పెడితే నాకు
ఇంకా బ్యాలెన్స్ బాగా దొరుకుతుంది అనమాట. బ్యాలెన్స్ కావాలి కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. 2 3 4 ఫ్రంట్ సైడ్ కూడా ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీరు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 పెన్సిల్ తో కూడా మనము ట్యాపింగ్ చేసుకోవడము, మరియు వేళ్ళ మధ్యలో పెట్టి కూడా మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఈ టైట్ గా లోపలికి వేలు టైట్ చేసి అన్ని వేళ్ళని మనం బిగపట్టాలన్నమాట టైట్ గా. మళ్ళీ ఇంకో ఇట్లా కూడా పెట్టచ్చు. ఇక చూడండి, ఈ 2 వేళ్ళు ఉన్నాయా, ఇలా పెట్టి రెండిట్లో బిగించండి. వేలు కలిపి ఇట్లా 1 2 గట్టిగా లోపలికి ప్రెస్ చేయాలి. అంటే మోచేతులు 2 దగ్గరికి వచ్చేలాగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అంటే అన్ని వేళ్ళల్లో వేలు కలుపుకొని మనం గట్టిగా అన్ని వేళ్ళతో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు ఎక్కడెక్కడ మనకు బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్ని మనకి క్లియర్ అయిపోతాయి. మళ్ళా కూడా ఈ విధంగా ఆయిల్ తీసుకొని కొంచెం మనం రాసుకొని చేతి వేళ్ళకి రాసుకొని ఈ యొక్క లెఫ్ట్ సైడ్ వేళ్ళల్లో రైట్ సైడ్ వేలు పెట్టి మనం ఇట్లా పైకి కిందికి రుద్దినప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే చేతిలో పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి దీంతో. మనం ఇలా చేస్తున్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ కాళ్ళకు కూడా కాళ్ళు వేళ్ళు ఉన్నాయి కదా, ఆ వేళ్ళల్లో కూడా మన చేతి వేళ్ళు లోపలికి పోనిచ్చి మనం సేమ్ ఇప్పుడు దీనికి ఎలాగైతే ట్యాపింగ్ ప్రెషర్ ఇచ్చామో సేమ్ వాటికి కూడా అలా ప్రెషర్ ఇవ్వాలండి. కాళ్ళ వేళ్ళకి కూడా ఆ విధంగా ప్రెషర్ ఇవ్వండి. మీకు ఎక్కడ ఏ పెయిన్ ఉన్నా, నర్వ్స్ పెయిన్ అయినా, మజిల్స్ పెయిన్ అయినా, జాయింట్ పెయిన్స్ అయినా, ఎటువంటి పెయిన్స్ అయినా కూడా చక్కగా రిలీఫ్ అయిపోతుంది. హాయిగా మనం ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండా ఈ చక్కగా చేసే రెమెడీ ఇది చేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళతో స్నానం చేసుకోవాలి. ఒక ఆయిల్ కొంచెం అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మీ ఇష్టం 1 అవర్ ఉన్నా పర్వాలేదు, మీరు చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేయండి. బాడీ అంతా రిలీఫ్. మళ్ళా శరీరాన్ని కూడా కదపాలి. ఇట్లా కూర్చొని 1 2 అది ఇట్లా ఇది కదిలినప్పుడు ఇది కూడా కదులుతుంది కాబట్టి మనం ఎప్పుడు ఎక్కువ సమయం కూర్చొని ఉన్న వాళ్ళు, ఎక్కువ సమయము నిల్చొని ఉన్న వాళ్ళు, వాళ్ళకందరికీ ఇది ఈ పక్కలంబట పట్లు పట్టేస్తాయి, గట్టిగా బిగపట్టేస్తాయి. చాలాసేపు మన ఆఫీసులలో కూర్చున్న వాళ్ళందరి పాపం ఈ పొట్ట గిట్ట బిగపట్టేస్తుంది. దానికి మనం ఏం చేయాలి, ఇట్లా చేతులు పట్టుకో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అంటే ఇది కదలాలి. ఇది ఇట్లా ఇటు నుంచి ఇటు ఇది కదలడం వల్ల మీకు ఈ బిగబట్టడాలు, మజిల్స్, కండరాలు నొప్పులు ఇవన్నీ ఉండవు అనమాట. అలా లైట్ గా కొంచెం షేక్ కూడా చేస్తూ ఉండండి. ఈ షేక్ చేస్తూ కూడా ఈ బాడీ పొట్ట పైన కింద భాగాలంతా షేక్ చేసుకోవచ్చు అనమాట. షేక్ చేస్తున్నందువల్ల మీకు జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. అన్ని టోటల్ బాడీ షేకింగ్ అవుతుంది, కదలికలు జరుగుతుంది అనమాట. మనకి ఎక్సర్సైజ్ ఇది కూడా ఎక్సర్సైజ్, ఈజీ ఎక్సర్సైజ్. ఇంకా నిల్చొని మనం చేసే ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఒక 5 మినిట్స్ చేసుకున్నా కూడా కింద పాదాల నుంచి కదులుతుంది అనమాట. మీకు నర్వ్ సిస్టమ్, మజిల్స్, కండరాలు అన్ని కదులుతాయి అనమాట. కదిలినప్పుడు ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్ని తొలగిపోతాయి. సేమ్ ఇట్లా దీన్ని కూడా కదపండి. మీరు ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ మొత్తం బాడీ మొత్తం ఇట్లా కదలాలన్నమాట. ఓకే అమ్మా, ఓకే ఫ్రెండ్స్, చక్కగా మనం తెలుసుకున్నాము ఈరోజు ట్యాపింగ్ గురించి. చక్కగా ట్యాపింగ్ చేసి తెలుసుకున్న వాళ్ళు మరి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారమ్మా, అడగండి. డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అడగొచ్చు.
హలో నీరజ మేడం. హలో నీరజ మేడం. హాయిగా మనం ఈ విధంగా ఈ యొక్క మన ట్యాపింగ్ కానీ ఆక్యుప్రెషర్ చేసుకున్న తర్వాత మనం అనులోమ విలోమ అనేది ప్రాణాయామము చేసుకోవాలి. ప్రాణాయామం చేసుకోవడం ద్వారా ప్రాణవాయువు ప్రాణశక్తి అనేది మన లోపలికి వెళ్తుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఎడం ముక్కు మూసి కుడి ముక్కు గుండా మనం శ్వాస తీసుకోవాలి. కుడి ముక్కు గుండా శ్వాస తీసుకొని ఎడం ముక్కు గుండా వదలాలి. మళ్ళా ఎడం ముక్కు గుండా శ్వాస తీసుకొని కుడి ముక్కు గుండా వదలడం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం స్టార్ట్ చేద్దాం. చూడండి. ఇలా కుడి ముక్కు గుండా తీసుకొని ఎడం ముక్కు వదలడం, ఎడం ముక్కు గుండా తీసుకొని కుడి ముక్కు. మరియు ఇప్పుడు ఏం చేయాలి? ఒక కుడి పక్క నుంచే తీసుకోవాలి 5 టైమ్స్. కుడి పక్క నుంచే తీసుకొని కుడి పక్కనే వదలాలి. కుడి ముక్కు గుండా తీసుకోవాలి, కుడి ముక్కు గుండానే శ్వాస వదలాలి. ఇటు 5 టైమ్స్. అట్లా ఎడం ముక్కు గుండా 5 టైమ్స్. కుడి ముక్కు గుండా 5 టైమ్స్, ఎడం ముక్కు గుండా 5 టైమ్స్. మళ్ళా చివరిగా ఏం చేయాలి? రెండు ముక్కు గుండా, కుడి ముక్కు ఎడం ముక్కు గుండా శ్వాస తీసుకోవాలి పూర్తిగా. పూర్తి శ్వాస బయటకు వదిలేయాలి. ఓకేనా ఫ్రెండ్? రెండు ఒకేసారి శ్వాస తీసుకోవాలి, ఒకేసారి వదలాలి. రెండు గొట్టాల ముక్కు గుండా, కుడి ముక్కు ఎడం ముక్కు గుండా శ్వాస తీసుకోండి. ఇది ఒక 5 టైమ్స్. 5 టైమ్స్ చేయొచ్చు, 10 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? 10 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. మరియు ఇప్పుడు పొట్టకి కపాలభాతి అనేది చేయడం ద్వారా కూడా మన జీర్ణకోశము, జీర్ణాశయము, ఇది ప్యాంక్రియాస్, ఇక్కడ ఉన్నదన్నీ కూడా మనకి హీలింగ్ క్లీనింగ్ జరుగుతుంది అనమాట. ఈ జీర్ణకోశం కానీ ప్యాంక్రియాస్ పొట్ట దగ్గర అన్నమాట, నాభి దగ్గర ఏం చేద్దాం మనం ఇప్పుడు? కపాలభాతి అంటారు దీన్ని. కపాలభాతి అంటారు, దౌతి చేయడం కూడా అంటారు అనమాట. ఎట్లా చేయాలో చూడండి. ఈ విధంగా కపాలభాతి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కపాలభాతి, దౌతి అని కూడా చెప్పవచ్చు. చక్కగా పొట్టకి ఎక్సర్సైజ్, మనకి ప్యాంక్రియాస్, జీర్ణకోశానికి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చక్కగా ఇవన్నీ మనం రోజు ఎవరికి ఎంత సమయం ఉంటే, ఎంత వీలుంటే, ఏది చేయాలనిపిస్తే ముందైతే ఒకసారి ప్రాక్టికల్ చేయండి. చేసి చూడండి. మీకు ఏది మంచిగా అనిపించే, ఏది అవసరమో మనకే తెలిసిపోతుంది. మన బాడీకి మనకి ఏది అవసరమో మనకే తెలిసిపోతుంది. ఈ రోజు మీకు ట్యాపింగ్ అవసరమా, లేకుంటే ప్రెషర్ అవసరమా, లేకుంటే యోగా, రేపు యోగా చేద్దాం, యోగా నేర్చుకుందాం. యోగా చేయడం కూడా ఎలా చేయాలో లేదు. అట్లా ప్రాణాయామం చేయాలి, బయట బాహ్య ప్రాణాయామం, ముక్కుకి సంబంధించిన విషయాలన్నీ కూడా, మన ముక్కు బ్లాక్ అయిపోయినా
లేదంటే జలుబు, దగ్గు, ఆయాసం దానికి సంబంధించిందన్ని కూడా మనం ముక్కుకు సంబంధించింది కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నదన్నమాట. మనం ట్యాపింగ్ చేసుకోవచ్చు, ఆక్యుప్రెషర్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, అలా ప్రాణాయామం అనులోమ విలోమ ఇప్పుడు మనం చూపించాం కదా, అది చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత మెడిటేషన్ లో కూర్చోండి. మెడిటేషన్ లో ఎంతసేపు కూర్చోగలుగుతారో అది మీ ఇష్టం. మినిమం 1 అవర్, హాఫ్ అన్ అవర్, లాస్ట్ కి హాఫ్ అన్ అవర్ అనుకోండి. ఎక్కువ సమయం ఉంటే 1 అవర్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకున్నప్పుడు మనం కళ్ళు మూసుకొని చేసుకోవడం ద్వారా మన మైండ్ ఎక్కడ ఫోకస్ చేస్తామో మన శక్తి కూడా అక్కడికే వెళ్తుంది. కనుక మనం ఏం చేస్తున్నా, ఏ బ్రషింగ్లు, ట్యాపింగ్ ఏది చేసినా మన కళ్ళు మూసుకొని చేయడం ద్వారా మనం మన మైండ్ ఎక్కడ ఉంటే మన ఎనర్జీ అక్కడికి పాస్ ఆన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చక్కగా అవకాశం ఇచ్చారు బ్రహ్మాస్ మెడిటేషన్ మాస్టర్స్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. ఓకే అమ్మా. బాగుంది మేడం సెషన్. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగుంది మేడం. ఒక డౌట్, అంటే మామూలుగా ఇవి జనరల్ పీపుల్ ఓకే, కాకపోతే ఇప్పుడు ఏమంటారు, కొన్ని మొండి డిసీజెస్ ఉంటాయి, వాటికి కూడా యూజ్ అవుతుందా? అంటే యూజ్ అవుతుందమ్మా. క్రానికల్ డిసీజ్ అంటున్నారుగా మీరు, క్రానికల్. క్రానికల్ ఒకటి, రెండోది ఏంటి అంటారంటే ఇప్పుడు ఏమంటారు, ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి మౌత్ క్యాన్సర్ ఉంది. సో మౌత్ క్యాన్సర్ అంటే కీమో గానీ, రేడియో గానీ, సర్జరీ గానీ వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ ఉంటది. సో అలాంటి అవును. వాళ్ళకి ఇది ఎలా యూజ్ అవుతుంది? అది వాళ్ళు టాబ్లెట్స్ కూడా ఉన్నాయి కనుక అది టాబ్లెట్స్ వేసుకుంటారు. వేసుకొని దాని తరపు నుంచి మనం ఇట్లా చేతితో ప్రెస్సింగ్ చేస్తాం చెప్పాం కదా, ఎక్కడెక్కడ ఏ హార్ట్, లంగ్స్, లివర్, చేతి వేళ్ళ ఆక్యుప్రెషర్ నిన్న చూపించా. ఆ నిన్న చూపించినవి ఎక్కడెక్కడ హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, యూట్రస్ ఏ ఏ భాగాలు ఉన్నాయో ఆ భాగాన్ని మీరు ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ ఉండండి చేతులలో. చేతులలో, కాళ్ళు వేళ్ళలో, చేతులలో ఆ ప్రెస్ చేయడం వల్ల మీకు ఆ పెయిన్ తగ్గుతుంది. కొంచెం ముందు ఉన్నంత ఇదే ఉండదు అనమాట. గ్రాడ్యువల్ గా కొద్ది కొద్దిగా నార్మల్కి వస్తూ ఉంటది, నార్మల్కి వస్తుంది. అంటే కంపల్సరీ నార్మల్ వస్తుందా మేడం? మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ టాబ్లెట్స్ అవి వాడుతున్నారు. మళ్ళీ వాళ్ళ లోపల ఆలోచన విధానం ముందు మార్చుకోవాలమ్మా. 100% ఆలోచన విధానం పాజిటివ్ థింకింగ్ లోనే ఉండాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని ఎప్పుడు లోపల మననం చేయాలి. ఇంకా వాళ్ళ లోపల ఏ డిసీజ్ ఉన్నా కూడా నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అనేది రిపీటెడ్ గా చేసుకుంటూ ఉండాలి, లోపల అంటూ ఉండాలి. ఒక మాటే మంత్రం లాగా. ఏనా ఆ మాటే మంత్రం కింద మారుతుంది. మరి ఎంతో మంది ఇట్లాంటి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరిగిపోయి వెన్నుపూస కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది. అలాంటి అతను మంచం మీద పడిపోయి మంచం నుంచి అతుక్కపోయిన మనిషి ఆయన ఇట్లాగా అనుకోని డాక్టర్స్ అన్నారంట, ఇంకా అయిపోయింది, నువ్వు బెడ్ రీడే, నువ్వు మంచాన పడి ఉండవలసిన వాడివే అంటే ఆయన అట్లా నా శరీరం నేను అలా ఒప్పుకోను. ఆయన సొంతంగా ఓన్ గా నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను లోపల అనుకుంటూ చక్కగా ఆయన చేయవలసినవన్నీ చేసుకుంటూ ఎక్సర్సైజులు చేసుకుంటూ అన్ని మానసిక స్థితి ఏమి లేనట్టుగానే ఎప్పుడు డిస్పెంజా, ఆయన పేరు జో డిస్పెంజా అంటారు. ఇంగ్లీష్ పెద్ద సైంటిస్ట్ లాగా అన్నమాట అయిపోయాడు ఆయన. ఆయన ఎన్నో బుక్స్ రాశాడు. ఆ బుక్స్ అందరికి ప్రపంచ వ్యాప్తంగా అంత గొప్పగా సేల్ అయింది. కొన్ని లక్షల బుక్స్ సేల్ అయినట. ఆయన పేరు జో డిస్పెంజా. ఆయన నుజ్జు అయిపోయి మంచాన పడిపోయి మంచాన అతుక్కుపోయి ఇంకా అన్ని వెన్నెముకలై ముక్కలైనాయి. వెన్నెముక కూడా అట్లా రొచ్చయిందని అలాంటి అన్ని కూడా తగ్గించుకొని బయటపడ్డాడు ఆయన. ఆయన ఎందుకు చెప్తున్నా ఇవన్నీ, ఇప్పుడు ఆమె చెప్పంటే మానసిక స్థితి ఇంపార్టెంట్. ఫస్ట్ లోపల ఒక భయము, బాధ, ఆ టెన్షన్ ఇవి వీళ్ళు ఎక్కువ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కదా. నాకు అది వచ్చింది, తగ్గుతుందో తగ్గదో, ఈ మందుల వల్ల ఇట్లా అయిపోతున్నా, నేను ఉంటానో ఇంకా ఇవన్నీ నెగటివ్ ఆలోచన. ఈ నెగటివ్ ఆలోచన ఏమైపోతుంది, ఇంకా నెగటివ్ ఎనర్జీ కింద మారిపోతుంది. ఇటు మానసిక స్థితి 100% పర్ఫెక్ట్ గా ఉందా, ప్రెసెంట్ లో ఉండి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే ఎవ్రీథింగ్ అన్ని ఇప్పుడు మనం చెప్పిన ట్యాపింగ్లు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారనుకో. ఇప్పుడు ట్యాపింగ్, ఆక్యుప్రెషర్ ఇవి చేయమనండి,
చక్కగా ఎక్కడ ఏ ఉందో ఎక్కడ ఏ క్యాన్సర్ ఉందో దాని దగ్గర కూడా ట్యాపింగ్ చేసుకోవచ్చు. దాంట్లో ట్యాపింగ్ చేయాలి, ఆక్యుప్రెషర్ చేసుకోవడం చేస్తే మీకు నార్మల్కి వస్తుంది. మళ్ళీ ప్లస్ కొద్ది రోజులు మెడిసిన్స్ కూడా ఉన్నాయి కదా, మెడిసిన్స్ కూడా వాడండి. తర్వాత అవసరం ఉండకపోవచ్చు, మెడిసిన్స్ కూడా తగ్గించవచ్చు. ఎంతో మంది క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళు మన దాంట్లోనే ఉన్నారమ్మా. ఎన్నో వందల మంది క్యాన్సర్ తగ్గించు. ఎందుకు నా దగ్గరే ధ్యానం నేర్చుకున్న అమ్మాయికి కూడా ఇట్లాగే క్యాన్సర్ ఉన్నింది. ఆ క్యాన్సర్ ఉన్న అమ్మాయి కూడా తగ్గించుకుంది. 30 days నా దగ్గరకు వస్తే హాస్టల్ మాస్టర్స్ ఆమెకు ఆపరేషన్ చేశారు. 3 రోజులు 3 days నాన్ స్టాప్ గా పొద్దున్న ధ్యానంలో కూర్చుంటే నైటే లేవడం, నైట్ కూర్చుంటే ఉదయం లేసేది. అట్లా 3 రోజులు నాన్ స్టాప్ గా ధ్యానం చేసింది. ధ్యానం చేసినట్టే పిరమిడ్ కింద కూర్చొని 4x4 పిరమిడ్ తీసుకొని దాని కింద కూర్చొని ధ్యానం చేసి అక్కడ మనకి నైటు అంటే ఆ ఉన్నత లోక వాసులు వాళ్ళనే హాస్టల్ మాస్టర్స్ అంట. హాస్టల్ మాస్టర్స్ ఇటుపక్క అటుపక్క ఇటు ఇద్దరు అటు ఇద్దరు నలుగురు 4 members వచ్చి ఆమెకి పొట్టని కోసి ఆ లోపల ఉన్న గడ్డ ఉందంట, క్యాన్సర్ గడ్డ. ఆ క్యాన్సర్ గడ్డని తీసి బయట కట్ చేసి పడేసి మళ్ళా దూది తీసి దూదితో అంతా తుడిచి ఆ రక్తపు మడుగులు రక్తపు ముద్దలు అవన్నీ ఈమె చూస్తుందంట. ఈమె హాస్టల్ బాడీ బయటకు వచ్చింది, ఈమె సూక్ష్మ శరీరం బయట నిల్చుందంట. ఆమె యొక్క సూక్ష్మ శరీరం బయట నిల్చొని అంతా చూస్తుంది. చూసిన సమయంలో ఇవన్నీ అక్కడ డాక్టర్ లాగా వచ్చారంట. హాస్టల్ మాస్టర్సే డాక్టర్స్ అన్నమాట. అన్ని చేసి క్లీన్ చేసి దూదితో ఆ బ్లడ్ తో ఉన్నాయన్ని దూది అంతా ఇల్లంతా ఇసురుతున్నారంట. లోపల ఇసిరి మళ్ళా పొట్ట క్లీన్ చేసేసి మళ్ళా సూది దారం పెట్టుకొని కుట్టడం కూడా చేశారంట. కుట్టడం కూడా చేయడం ఒక మాస్టర్ హాస్టల్ మాస్టర్ చేయి పెట్టి పొట్ట మీద ఇలా 3 సార్లు రుద్దాడంట పొట్ట మీద. అది కుట్లన్నీ మాయమైపోయినాయి. కుట్లన్నీ మాయమైపోయినాయంట, కుట్లు ఏం లేకుండా. ఇవన్నీ ఈ అమ్మాయి బయట ఆమె సూక్ష్మ శరీరం బయట ఆత్మ నిల్చొని చూస్తుందన్నమాట. అన్ని చేసేసి ఇంకా నీకే ప్రాబ్లం లేదు, చక్కగా లోక కళ్యాణం కోసం నువ్వు వర్క్ చేయడానికి వచ్చావా అని చెప్పి వాళ్ళు కనుమరుగైపోయారు, వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మళ్ళీ ఆమె శరీరంలోకి ఎంటర్ అయిపోయింది. లేచిన తర్వాత చూస్తే ఒక్క చుక్క గీత లేదంట. కుట్లన్నీ వేశారు కదా, ఆ కుట్లు గిట్లు ఏం లేవంట. బాడీ ఎంతో తేలికగా హ్యాపీగా ఉంది. ఆ అమ్మాయి పొద్దున లేచి అవన్నీ తీసుకెళ్ళిందట, రిపోర్ట్లన్నీ. మనకి క్యాన్సర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్లి మళ్ళా టెస్ట్ చేయించింది, బ్లడ్ టెస్ట్ చేయించింది. బ్లడ్ టెస్ట్ చేస్తే మళ్ళీ అన్నిట్లో నార్మల్ వచ్చిందనమాట. నార్మల్ వచ్చే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూస్తే డాక్టర్ ఆశ్చర్యపోయారంట. నీకు ఎట్లా నార్మల్ అయింది, ఏం జరిగింది, ఏం చేశానంటే అప్పుడు చెప్పిందంట, ఇట్లా నేను 30 రోజులు 30 days నుంచి ఈమె ధ్యానం చేస్తుంది. 30 days నుంచి ధ్యానం చేస్తూ 3 రోజులు నైట్ అంటే అఖండ ధ్యానాలంటే పొద్దున కూర్చుంటే నైట్ లేవడం, నైట్ కూర్చుంటే ఇంకా కళ్ళు తెరవకుండా వాళ్ళ అమ్మాయే వంట చేసి ఇవ్వడము. నేను అప్పుడు టెంపుల్లో పెట్టాను మెడిటేషన్ క్లాసెస్, నేను టెంపుల్లో పెట్టాను. ఇవన్నీ మీకు చెప్పేది ఎప్పుడు 15 years 15 ఏళ్ల కిందట ఆ మాట చెప్తున్నాను. 15 years కిందట నేను టెంపుల్స్ లో క్లాసులు పెట్టాను, మెడిటేషన్ క్లాసులు అన్ని పెడితే అక్కడికి వచ్చి ఈ అమ్మాయి నేర్చుకొని చేసుకోవడం వల్ల గురువులు హాస్టల్ మాస్టర్లు వచ్చి ఆపరేషన్ చేయడము, అద్భుతాలే జరిగినాయి. కింద కూర్చోలేని వాళ్ళు కింద కూర్చోవడం, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు నడవడం, మెట్లు ఎక్కలేని వాళ్ళు మెట్లు ఎక్కగలగడం, విపరీత హెడ్ఏక్ తలనొప్పి, విపరీతం మైగ్రేన్ తో బాధపడిన వాళ్ళకి అందరికీ పెయిన్లు ఏం లేకుండా ఎగిరిపోయింది. అట్లా అంత మెరాకిల్స్ జరుగుతాయి మెడిటేషన్ చేయడం వల్ల. ఆక్యుప్రెషర్, ట్యాపింగ్ ఇవన్నీ చేయడం వల్ల అన్ని వెళ్ళిపోతాయి. మరి నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అన్ని వెళ్ళిపోయింది. ఏ యుగంలో అయినా టెక్నాలజీతో పని లేదు నానా. ప్రకృతి సహజంగా ఉన్న వాళ్ళకి టెక్నాలజీ అవసరం లేదు. టెక్నాలజీ ఉన్నందువల్లనే ప్రాబ్లం అంతా వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే టెక్నాలజీ ఎక్కువైపోయింది. దాని వల్ల మనకు ప్రాబ్లం ఏంటి, అన్ని చేత్తో చేయవలసిన పనులన్నీ మిషన్స్ చేసేస్తున్నాయి, మిషన్లు చేసేస్తున్నాయి. అవునా కదా. మరి మేము మా కాలంలో అన్ని దంచుకున్నాం, అన్ని దంచేవాళ్ళం. ప్రతిదీ బియ్యంతో సహా దంచేవాళ్ళం. బియ్యం పిండి కావాలన్నా, అరిసెలు చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా మనం దంచుకుండేవాళ్ళం. బండ పచ్చడి అని, రోటి పచ్చడి అని, పప్పు రుబ్బుకున్నా, మినపప్పు దోశలు వేయాలన్నా కూడా రుబ్బుకుండేవాళ్ళం. అన్నిటి చేత్తోనే చేసుకుంటూ వచ్చేవాళ్ళం. వాటిలో మీరు పిఎంసి ఛానల్ కి అనుజ దేహం 96 తత్వాలంటే సత్య దర్శనం